హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఆడియో రెసిపీ ఛానల్. ఇందులో ప్యూర్లీ ఆడియో రెసిపీస్ ఉంటాయి. సో ఇది నాన్ వెజ్ వెరైటీ సిరీస్లో ఎపిసోడ్ నెంబర్ 1. ఈ ఎపిసోడ్లో నేను చెప్పబోయే రెసిపీ చేపల ఎగురు కర్రీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్రీ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఫిష్ 1 kg, ఆయిల్ 200 grams, ఆనియన్స్ 4 మీడియం సైజ్, పచ్చిమిర్చి 4, ఉప్పు రుచికి తగినంత, పసుపు చిటికెడు, అల్లం 1 ముక్క, కొబ్బరి చిప్ప 1, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర 1 స్పూను, కొత్తిమీర కొంచెం, కారం 3 స్పూన్లు. తయారు చేసే విధానం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేపని శుభ్రంగా క్లీన్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి రుబ్బి పాలు తీసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి జీలకర్ర మెత్తగా నూరి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏదైతే సన్నగా తరిగి పెట్టుకున్నామో దాన్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే చిటికెడు పసుపు వేసి దాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ కర్రీలో వేయాలనుకున్న కారం ఏదైతే ఎంత క్వాంటిటీ అయితే వేయాలనుకుంటున్నారో ఆ కారాన్ని మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర దాంట్లో కలిపి ఆ ముద్దని ఆనియన్స్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్నప్పుడే చేప ముక్కలు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చేప ముక్కలు కూడా దీంట్లోకి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది వేగుతున్నప్పుడే కొబ్బరి పాలు పోసి అది శుభ్రంగా ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకుని దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో అది గైస్ ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి, అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక రెసిపీతో ఇంకొక రోజు కలుద్దాం. బాయ్ బాయ్.